ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 8వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనండి. ఆలయం నిర్మాణానికి దావీదు యోచన. దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశపరిచాడు. వారందరినీ యెరూషలేమునకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు ఎవరనగా వంశాల పెద్దలు, రాజ్యసేవలో ఉన్న సైన్యాధికారులు, 1000 మంది సైనికులకు అధిపతులు, 100 మంది గల దళాలకు అధిపతులు, రాజు యొక్క రాజకుమారుల యొక్క ఆస్తులను పశువులను కాపాడే అధికారులు, రాజు యొక్క ముఖ్య అధికారులు, పరాక్రమశాలురు మరియు వీర సైనికులు. రాజైన దావీదు నిలబడి వారిని ఉద్దేశించి ఇలా చెప్పాడు: సోదరులారా, నా ప్రజలారా, మీరంతా నేను చెప్పేది వినండి. యెహోవా ఒడంబడిక పెట్టెను ఉంచడానికి, ఒక ఆలయాన్ని కట్టడానికి నేను నా హృదయంలో సంకల్పించాను. దేవుని పాదం మోపడానికి ఒక స్థానం నిర్మించాలని నేను అనుకున్నాను. ఆలయ నిర్మాణానికి నేను ఒక పథకం కూడా తయారు చేశాను. కానీ దేవుడు నాతో ఇలా అన్నాడు: దావీదు, వద్దు. నా పేరు మీద నీవు అలా ఆలయం కట్టించకూడదు. నీవు సైనికుడివై అనేక మందిని సంహరించావు. అందువల్ల నీవు ఆలయ నిర్మాణం చేయకూడదు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు 12 వంశాల వారిని నడిపించడానికి యూదా వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్ళీ ఆ వంశంలో నుండి నా తండ్రి కుటుంబాన్ని యెహోవా ఎంపిక చేశాడు. ఆ కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా వెళ్ళడానికి యెహోవా నన్ను ఎంపిక చేశాడు. దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలిచాడు. యెహోవా నాకు చాలామంది కుమారులను ఇచ్చాడు. వారందరిలో ఇశ్రాయేలుకు నూతన రాజుగా సొలొమోను మాత్రం ఎంపిక చేశాడు. నిజానికి ఇశ్రాయేలు యెహోవా రాజ్యం. యెహోవా నాతో: దావీదు, నీ కుమారుడు సొలొమోను నా ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని నిర్మిస్తాడు. ఎందువలనగా సొలొమోనును నా కుమారునిగా భావించాను. నేను అతనికి తండ్రిగా వ్యవహరిస్తాను. సొలొమోను ఇప్పుడు నా ధర్మాన్ని, ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అతడు నా ధర్మాన్ని, న్యాయాన్ని నిరంతరం పాటిస్తూ నేను సొలొమోను రాజ్యాన్ని శాశ్వతంగా బలవంతమైనదిగా చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుని సమక్షాన నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. యెహోవా దేవుని శాసనాలన్నిటినీ మీరు పాటించేలా జాగ్రత్త పడండి. అప్పుడు ఈ మంచి దేశాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. పైగా దీన్ని మీరు, మీ తర్వాత సంతతి వారు కూడా శాశ్వతంగా అందజేయగలుగుతారు. కుమారుడా సొలొమోను, నీ తండ్రి యొక్క దేవుడిని నీవు తెలుసుకో. పవిత్ర హృదయంతో దేవుని ప్రార్థించు. దేవుని సేవించడానికి హృదయానందం కలిగి ఉండు. ఎందువలనగా ప్రతి వాని మనసులో ఏమున్నదో దేవునికి తెలుసు. నీవు ఆలోచించే ప్రతిదీ యెహోవా అర్థం చేసుకుంటాడు. సహాయం కోరి యెహోవాను అర్థిస్తే నీకు సమాధానం దొరుకుతుంది. నీవు దేవునికి విముఖంగా ఉంటే ఆయన నిన్ను శాశ్వతంగా వదిలేస్తాడు. సొలొమోను తన పవిత్ర స్థలమైన ఆలయాన్ని నిర్మించడానికి యెహోవా నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్థం చేసుకోవాలి. ధైర్యంగా ఉండి కార్యం నెరవేర్చు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.